దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలను శిలువ ధ్యాన గుడారములో 9 దినములు ఆయన తన సజీవమైన రెక్కల చాటున కాల్చి కాపాడి ఈ 10వ దినము ఇలాగున ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. అలాగే ఈ 10వ దినమందు ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పరిపాటులను, మీరు చేస్తున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త ప్రియులారా 22వ అధ్యాయం అండి 41వ వచనము నుండి చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క శిలువ శ్రమలకు ఆయన సమీపముగా ఆయన ప్రయాణము చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నటువంటి వారై ఉన్నారు. ప్రతిసారి కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు అయినటువంటి వారు ప్రభువు యొక్క మాటలలో చిక్కుపరచాలని వారు యత్నము చేసి ఆయన బోధలలో వారు తప్పుపట్టాలని చూసి ఆయన ఎక్కడ బోధ చెబితే అక్కడికి వెళ్ళి వారు దేవునిని ప్రశ్నలు అడిగేవారు. గతించిన దినాలలో మనము ధ్యానము చేస్తాము. మొదట పరిసయ్యులు వెళ్ళారు. తరువాత పునరుత్థానము లేదని చెప్పి సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. తరువాత ధర్మశాస్త్రోపదేశకులు ప్రభువు దగ్గరకు వారు వెళ్ళారు. కానీ ఈసారి పరిసయ్యులు ఒక చోట కూడుకొని ఉండగా, బహుశా మందిరములో వారు కూడుకొని ఉన్నప్పుడు ఈసారి ప్రభువే వారి దగ్గరికి వెళ్ళారు. వారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆయన ఆ పరిసయ్యులను ఒక ప్రశ్న ఆయన అడుగుతున్నారు. పరిసయ్యులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిష్ఠా గరిష్టముగా పాటించడి వారిలారా, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచు ఉన్నది? ఆయన ఎవని కుమారుడు అని 2 ప్రశ్నలు ఆయన వారిని అడిగిన వారుగా ఉన్నారు. ప్రభువుని గురించి మీకు ఏమి తోచుచు ఉన్నది? ఆయన ఎవని కుమారుడు అని ప్రభువు వారిని ప్రశ్న అడిగారు. ఎందుకనగా వారు ప్రభువుని అంగీకరించలేదండి. ఈ యూదులైనటువంటి వారు ప్రభువుని వారు అంగీకరించలేదు. ఆయన కూడా యూదుడే. యోధా వంశములో నుండి యేసు ప్రభువుల వారు వచ్చిన వారుగా ఉన్నారు. కానీ ఆయన సొంత ప్రజలే వారిని అంగీకరించలేకపోయిన వారుగా ఉన్నారు. ప్రభు అడిగినప్పుడు వారు ఆయన దావీదు కుమారుడు అని ప్రభువుకు వారు జవాబు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. సరే,
మీరు దావీదు కుమారుడు అని ఆయనను అంటూ ఉన్నారే, కానీ అదే దావీదు కీర్తనల గ్రంథములో ఆయన ప్రభువుని గురించి మాట్లాడుచు ఆయన నీ శత్రువును నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పను అని దావీదే అంటూ ఉన్నాడే. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఎలాగూ అంటూ ఉన్నాడు. మీరేమో యేసు ప్రభు క్రీస్తు దావీదు కుమారుడని మీరు అంటూ ఉన్నారే, కానీ అక్కడ దావీదు ఆయననేమో ప్రభు అంటూ ఉన్నాడు. కుమారుణ్ణి ఎవరైనా ప్రభువు అని అంటారా? అనరు కదా. మరి ఇది ఎలాగూ సాధ్యము అని ఆయన ఆ పరిసయ్యులను మరలా తిరిగి ప్రశ్నించారు. అనగా ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఓ పరిసయ్యులారా, నేనే ఆ మెస్సియాను, మీ పాపము నుండి రక్షించడానికి నేనే మీకోసం ఈ లోకానికి వచ్చాను అని వారిని నమ్మించడానికి, వారి యొక్క మనోనేత్రములు తెరవడానికి ఆయన ఈ భాగమును ఆయన వారికి చెప్పిన వారుగా ఉన్నారు. అది ఈ దినము మనము చదువుకున్న లేఖన భాగముల యొక్క ఉద్దేశ్యం అండి. అయితే ఈ రాత్రికాల సమయమందు ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ వారి ఆయనను గురించి దావీదు కుమారుడు అని వారు సెలవిచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన దావీదు కుమారునిగా ఆయన ఉన్నారు, మనుష్య కుమారునిగా, అద్వితీయ కుమారునిగా, సమాధాన కుమారునిగా, పెండ్లి కుమారునిగా ఆయన మనకి కనపడుచు ఉన్నారు. ఈ 5 కుమారత్వములు కొత్త నిబంధన గ్రంథములో ఆయన గురించి వ్రాయబడి ఉన్నవండి. అయితే ఈ దావీదు కుమారుని విషయంలో మనుష్య కుమారుడు, అద్వితీయ కుమారుడు, పెండ్లి కుమారుడు, సమాధాన కుమారుడు, ఈ కుమారుని విషయంలో దేవుని సంఘముగా ఉన్నటువంటి మనము ఆయన విషయంలో ఏమి చేయాలి, ఆయన విషయంలో, ఆ కుమారుని విషయంలో సంఘము ఎలాగూ ఉండాలి, ఆ విషయంలో, ఆ కుమారుని విషయంలో సంఘము అసలు ఏమి చేయాలి అనబడే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుని వర్తమానమును ముగింపులోనికి తీసుకుని వద్దామండి. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 37వ వచనమును చదువుకున్నామండి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వాని యొద్దకు పంపెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని, కనుక నేనంటాను అద్వితీయ కుమారునిగా, పెండ్లి కుమారునిగా, మనుష్య కుమారునిగా, దావీదు కుమారునిగా, సమాధాన కుమారునిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు అనబడే ఆ కుమారుని విషయంలో దేవుని సంగముగా ఉన్నటువంటి మనము ఏమి చేయాలి అంటే, మొదటిగా ఆ కుమారుని మనము సన్మానించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్ర. ఆ కుమారుని మనము సన్మానించాలి, ఆయన నామమును మనము స్మరించవలెను, ఆయనను సన్మానించవలెను. మొన్ననే ధ్యానము చేస్తాము ఈ లేఖన భాగమును. మనము ఒక ద్రాక్ష తోట యజమానుడు ఆ ద్రాక్ష తోట నాటి దానిని కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు. అయితే పంట కాలము వచ్చినప్పుడు ఆ పంటలో తన భాగము కోసము ఆయన కొంతమంది దాసులను ఆ కాపుల దగ్గరికి పంపించాడు.
వారు వారిని కొట్టారు, పంపించి వేస్తారు. అతడు అనుకున్నాడు, నాకు ఒక కుమారుడున్నాడు కదా, ఆ కుమారుణ్ణి పంపిస్తే వారు అతనిని సన్మానిస్తారు అనుకుని ఆ కుమారుణ్ణి పంపించాడు. కానీ వారేం చేస్తారు, ఆ కుమారుణ్ణి తోట వెలుపలికి లాక్కెళ్ళి కొట్టి చంపివేసిన వారుగా ఉన్నారు. దేవుని సంఘము కూడా క్రీస్తు విషయంలో అలాగే చేసింది. యూదులైనటువంటి వారు ఆయన కుమారుణ్ణి తండ్రి పంపిస్తే, క్రీస్తుని పంపిస్తే వారు ఆయనను పట్టుకుని కొరడాలతో కొట్టి సిలువకు ఆయనను అప్పగించి వేస్తున్న వారుగా ఉన్నారు. కానీ ఈనాడు దేవుని సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనము ఆయన విషయంలో మనము అలాగూ చేయరాదు. ఆయనను మనము సన్మానించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక అండి 6వ అధ్యాయము, ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక అండి 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, సన్మానించుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటో ఆయన అక్కడ చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన, నీకు మేలు కలుగునట్లు. అది తల్లిదండ్రులను సన్మానించుట అయినా, దేవునిని సన్మానించుట వలననైనా చిన్ననాటి నుండి మనకు పాఠశాలలో బోధించుచూ వచ్చుచున్నారు. మీ తల్లిదండ్రులు మీకు దేవునితో సమానము అని. అటువంటి దైవ సమానులైన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. సన్మానించుట అంటే వారి యొక్క మాటకు లోబడుట, వారికి విధేయులగుట, వారికి లోబడి జీవించుట. అలాగులు మనము ఉన్నప్పుడు వారిని సన్మానించిన వారముగా ఉంటాము. వారిని సన్మానించడం ద్వారా దేవుడు మనకు మేలు తప్పితే కీడును ఆయన చేయరండి. కనుక దేవునిని సన్మానించడం ద్వారా దేవుడు మనకు మేలును ప్రసాదించబోతూ ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే నిర్గమాకాండం అంటే మనం బాగుగా ఎరిగిన లేఖన భాగము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలండి. ఇక రెండవదిగా తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా దేవుడు మనకిచ్చి మరి యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన దీర్ఘాయుష్యును మనకు దయచేయబోతున్నారు. తల్లిదండ్రులను సన్మానింపనివాడు, తల్లిదండ్రులను దూషించేవాడు, వానికి కలిగేది దీర్ఘాయుష్య కాదండి, అర్ధాయుష్య వానికి కలుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాప్యములో విడిచిపెడతారో, ఎవరైతే తల్లిదండ్రులను దూషించే వారిగా ఉంటారో వారికి ఎవరికి దీర్ఘాయుష్య కలగదు. కానీ ఎవరైతే తన తల్లిని తన తండ్రిని సన్మానించు వారిగా ఉంటారో వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగా ఆయన చేస్తారు. దీర్ఘాయుష్ను ఆయన వారికి దయచేయ వారిగా ఉన్నారు. కనుక మనము మన దేవుడైన యెహోవాను మనము సన్మానించాలి. ఆయన మన కోసము తన రక్తాన్ని చిందించాడు. మన కోసం ఆయన నరుడిగా వచ్చాడు. మన కోసము ఆయన సిలువలో ఆయన బలియాగమయ్యారు. మన కోసము ఆయన ఎన్నో కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. మన కోసం పిడిగుద్దులు గుద్దించుకున్నారు. ఇన్ని చేసిన ఆయనకు మనము ఆయనను సన్మానించలేమా? మన కోసము ఇంత వేదన పడిన ఆయనకు మనము ఆయనను సన్మానించలేమా? ఆయనను సన్మానించాలి. ఆయన యొక్క నామమును స్మరించాలి. అప్పుడే మనము దేవుని యొక్క కృపకు పాత్రులము కాగలము. ఆయన ద్వారా వచ్చే మేలును దీర్ఘాయుష్యును మనము పొందుకోగలము. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే కుమారుని విషయంలో మనం ఏమి చెయ్యాలి అనగా,
మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. హాయ్ 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 హాయ్. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదువలేదా? చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు కడసారిగా ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయమునకు ఆయన వెళ్ళారు. ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేము పట్టణములో ఉన్న దేవాలయమునకు ఆయన వెళ్ళారండి. వెళ్ళినప్పుడు మార్గ మధ్యములో అనేక మంది ఆయనకు వారి బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు వారు పరిచారు. పెద్దవారి మొదలుకొని చిన్నపిల్లల వరకు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఆయన స్తుతింపబడునుగాక అని కేకలు వేసుకుంటూ వారు వెళ్ళారు. ఆయన దేవాలయమునకు వచ్చిన తరువాత అక్కడ క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టారు. రోగలము వారి బల్లలను ఆయన పడగొట్టారు. ఆ వింతలన్నీ చూసిన తరువాత అక్కడున్న చిన్నపిల్లలు సైతము హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అని వారు కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న ప్రధాన యాజకునికి ఆ వార్త వినుసొంపు కాలేదు. అప్పుడు వారు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుతో అంటూ ఉన్నారు, బోధకుడా, వీరు వేయించిన కేకలు నీవు విన్నావా? వారిని నీవు ఆపత్సును కదా అంటే ప్రభు వారిని చూసి అంటున్నారు, వినుచున్నాను. కానీ వారు వేయిస్తున్నది కేకలు కాదు. అక్కడ ఆయన అంటున్నారు, సంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసింది అని ఆయన అంటున్నారు. కనుక రెండవదిగా కుమారుని విషయంలో మనం ఏమి చేయాలి అంటే, ఆనాడు బాలురైనటువంటి వారు ఎలాగ ఆయనను స్తుతించారో ఈనాడు దేవుని సంఘము కూడా కుమారుని స్తుతించవలసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునిని స్తుతించవలసిన వారముగా ఉన్నాము. సంఘము ఎల్లప్పుడూ కూడా దేవునిని స్తుతించాలి, దేవునిని ఘనపరచాలి. ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదములు ఆయన చేసి ఉన్నారు. ఎన్నో ఘనమైన కార్యములు ఆయన మన పక్షముగా జరిగించి ఉన్నారు. కనుక దేవుని సంఘముగా ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ దేవునిని స్తుతించాలి, ఆయనను కొనియాడాలి. నిన్ను ఎప్పుడో మనము ధ్యానం చేస్తాము, దావీదు దినమునకు 7 పర్యాయములు దేవునిని స్తుతించేవాడు. అలాగూ స్తుతించడం ద్వారా దావీదు ఎన్ని ఆశీర్వాదములు పొందుకున్నాడు. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. చదవండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో యేసు ప్రభువుల వారు కొండ మీద ఆయన 3 దినాలు సభలు ఏర్పాటు చేస్తారు. విస్తారమైనటువంటి ప్రజలు ఆయన ఏర్పాటు చేసిన సభలకు వచ్చారు. యేసు ప్రభువుల వారు బోధ చేయుట ప్రారంభించారు. మొదటి దినము, 2వ దినము, 3వ దినము వరకు ఆయన సుదీర్ఘముగా దేవుని బోధ ఆయన చేస్తూనే ఉన్నారు.
ఆ బోధ చేసి 3వ దినమున ఆయన బోధ ముగించిన వారుగా ఉన్నారు. అప్పుడు ఆయన అంటూ ఉన్నారు తన శిష్యులతో, ప్రజలైనటువంటి వారు చాలా ఆకలితో వారు ఉన్నారు కనుక వారికి భోజనము పెట్టండి అని తన శిష్యులతో అన్నారు. దానికి ఫిలిప్ అంటూ ఉన్నాడు, బోధకుడా, మన దగ్గర అంత సొమ్ము లేదు కనుక ప్రజలను పంపివేద్దాము, వారి గృహాలకు వెళ్ళి వారు భోజనాలు చేస్తారు అంటే, ప్రభువు లేదయ్యా, వారికి ఆహారము పెట్టి పంపించండి, ఆయన జాలి కలిగిన దేవుడు, ఎవరైనా ఆకలితో ఉంటే ఆయన చూడలేరు కనుక వారి మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ సభకు వచ్చిన ఒక చిన్న కుమారుడు ఆ మాటలు విన్నాడు. అతడు అనుకున్నాడు, అయ్యో ప్రభువు దగ్గర భోజనము లేదు, వారి శిష్యుల దగ్గర కూడా భోజనము లేదనుకుంటా అయ్యో అని అతడు లేచి ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా బోధకుడా, నేను ఈ సభకు వచ్చినప్పుడు నా తల్లి నాకు కొంచెం ఆహారము పెట్టింది. మొదటి దినము నాకు మీరు బోధ చేస్తూ ఉండగా ఆకలి వేయలేదు, 2వ దినము ఆకలి వేయలేదు, ఈ 3వ దినమును ఆకలి వేయలేదు. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి, ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని ప్రభువుకి ఆ ఆహారమును అతడు చూపించాడు. అప్పుడు పేతురు లేచి అంటాడు ఆ కుమారునితో, చిన్న కుమారుడా, నీ వచ్చిన ఉద్దేశం బాగానే ఉన్నది, కానీ ఈ ఆహారం నా ఒక్కనికే సరిపోదే, ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, ఇది ఎలాగూ అందరికీ పంచబెట్టగలము అని ఆ కుమారునితో అంటే ప్రభు అప్పుడు చేసిన పని ఏమిటి అంటే, మనము చదువుకున్నాము, ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి ఆయన వడ్డించమన్నారు. ఆయన ఆ రొట్టెలు పట్టుకుని ఆకాశము వైపెత్తి ఆయన మొదటిగా చేసిన పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఆయన స్తుతి చెల్లించారు. స్తుతి చెల్లించడం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే 13వ వచనాన్ని చదువుకుందామండి. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చాలండి. ఆ చిన్న కుమారుడు దేవునికి 5 రొట్టెలు 2 చిన్ని చేపల మట్టికి అతడిచ్చాడు. కానీ ప్రభువు ఏం చేశారు, దానిని తీసుకుని ఆయన ఆకాశము వైపెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమన్నారు. వారు వడ్డిస్తూ ఉన్నారు. మొదట 5గురు వడ్డించారు, అందులో ఉన్న రొట్టెలు అయిపోయినవి, ఇంక మిగిలిన వారికి అలాగని శిష్యుల మధ్యలో ఉండవచ్చును. కానీ ఆ 5 రొట్టెలు అయిపోగానే మరలా రొట్టెలు వచ్చుట ప్రారంభమయ్యాయి. అలాగూ అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఇంచుమించు పురుషుల గురించే వారు రాస్తారు. ఇంచుమించు 5,000 పురుషుల మంది తినగా అక్కడ వారు ఆ మిగిలిపోయిన ముక్కలు, రొట్టెల ముక్కలు వారు ఎత్తగా దేవుడు 12 గంపల ఆశీర్వాదం మా కుమారునికి దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. స్తుతి చేయడం ద్వారా స్థితి మారిపోవుడన్నారు జనుకులు దేవదాసయ్య గారు. అతడు 5 రొట్టెలు 2 చేపల మట్టికే దేవునికి ఇచ్చాడు. కానీ దేవుడు స్తుతి చెల్లించడం ద్వారా ఆ కుమారునికి ఎన్ని ఆశీర్వాదములు ఆయనకి ఇచ్చాడు. కనుక దేవునికి స్తుతి చెల్లించండి. స్తుతి చెల్లించడం ద్వారా మన స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. యోబు గ్రంథం అండి, 1వ అధ్యాయము. ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనమండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడే తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. చదువుబడిన లేఖన భాగములో యోబు భక్తుడు, ఆయన దేవుని యందు నమ్మకమైన వాడు, యథార్థవంతుడు యోబు. అటువంటి యోబు విషయంలో దేవుడు సాతాను దేవునితో వాగ్వాదము వేయగా దేవుడు యోబును సాతాను వశము చేశాడు. ఒక దినమందే యోబు తన సమస్తాన్ని కోల్పోయాడు. యోబు
ఒక దినములోనే తన బిడ్డలు చనిపోయారు, ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. ఒక పనివాడు వచ్చి యోబుతో అంటూ ఉన్నాడు, అయ్యా నీ బిడ్డలందరూ చనిపోయారు, నీవు ప్రతిదినము చేసిన ప్రార్థన నీ బిడ్డలను కాపాడలేకపోయింది. నీవు ఉదయమనంది నీ బిడ్డలకు అర్పించిన నైవేద్యము, నీ బిడ్డల కోసము దేవునికి అర్పించిన నైవేద్యము నీ కుమారులను కాపాడలేకపోయిందయ్యా అని అంటే, అప్పుడు ఏమంటున్నాడు 21వ వచనములో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై నేను వచ్చాను, మరలా అక్కడికి దిగంబరినై నేను వెళ్ళేదను, కానీ నాకు ఈ మార్గములో వచ్చిందంతా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు అంటూ ఉన్నాడు. ఆయన నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు అన్న ఒక్క మాటకు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. తన భార్య సైతము ఆశ్చర్యపోయింది. తను చూడడానికి వచ్చిన స్నేహితులు జోఫరు, బెల్దదు, ఎలీఫజు, ఎలీహు నలుగురు యోబుని నిందించారు. కానీ యోబు స్థితి చేయుట ద్వారా అతనికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, ఏదైతే యోబు దగ్గర నుండి దేవుడు తీసుకున్నాడో దానికి మరి రెండింతల ఆశీర్వాదము దేవుడు యోబుకు దయచేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక స్తుతి చేయుట ద్వారా మనకు కలిగి మరి ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే, రెండింతల ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. కనుక స్తుతి చెల్లించండి దేవునికి. స్తుతి చేయుట మానవద్దు, ఎల్లవేళలందు దేవునికి స్తుతి చెల్లించండి. కనుక ఆయనను స్తుతించడం, ఆ కుమారుడి విషయంలో రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించవలసిన వారముగా ఉన్నాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని ఆయన పరిశుద్ధ ఆలయం, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. కనుక కుమారుడి విషయంలో మనం ఏమి చేయాలనిగా రెండవదిగా ఆయనను స్తుతించాలి. మూడవదిగా చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రికండి 1వ అధ్యాయము, ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమండి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య కుమారులతో నేను సంప్రదింపలేదు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు తన సాక్ష్యమును గలతీ సంఘముతో ఆయన తెలియజేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియ సంగమా, నేను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఆయన నన్ను ప్రత్యేకపరిచారు, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని అని ఆయన అంటున్నారు. కనుక మూడవదిగా కుమారుని విషయంలో మనం ఏమి చేయాలి అంటే, కుమారుని మనము ప్రకటించవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. కుమారుని మనము ప్రకటన చేయాలి. ఆయన గురించి ఎరుగుని వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. ఆయన నామమును తెలియని వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారండి. వారికి మనము ఆయనను గురించి తెలియచేయాలి. ఆయన నామమును గురించి వారికి ప్రకటన చేయవలసిన వారముగా ఉన్నాము అని పౌలు గారు సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తిమోతికి రాసిన
రెండవ పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం అండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అండి. వాక్యమును ప్రకటించుము. చాలండి. మనము దేనిని ప్రకటన చేయాలి అనగా, మొదటిగా దేవుని వాక్యమును మనము ప్రకటన చేయాలి. ఆయన అంటున్నాడు పౌలు తిమోతితో, తిమోతి వాక్యమును ప్రకటించు. నీవు సమయమందును అసమయమందును ప్రయాసపడుము, వాక్యాన్ని ప్రకటించు. దేవుని బిడలకు సువార్తను వెదజల్లు. దేవుని బిడలైనటువంటి వారికి వాక్యాన్ని ప్రకటన చేయి. వాక్యాన్ని ఎరుగని వారు చాలామంది ఉన్నారు కనుక వారికి వాక్యమును ప్రకటించు అని పౌలు గారు తిమోతితో అంటున్నటువంటి వారు కనుక మనము దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేయాలి. ఆయన వాక్యమును తెలియని వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆయనే వాక్యముగా ఈ లోకానికి వచ్చారు. కానీ ఎవరు ఆయనను గుర్తించలేదు. కనుక మనము ఆయనను వాక్యము ద్వారా ప్రకటన చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక అండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆది కాలంలో జరిగిన సంఘటన గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నటువంటి మాట, పూర్వకాలమందు లోకము మీదకి వచ్చినటువంటి జల ప్రళయములో దేవుడు ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. కానీ నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన కాపాడను అని అక్కడ అంటున్నారు. కనుక రెండవదిగా మనము ఏమి ప్రకటన చేయాలి అంటే, దేవుని యొక్క నీతిని మనము ప్రకటించాలి. ఆయన యొక్క నీతిని మనము ప్రకటన చేయాలి. ఆయన న్యాయము కలిగిన వాడు, నీతి కలిగిన వారు కనుక ఆయన యొక్క నీతిని మనము ప్రకటన చేయవలసిన వారముగా ఉన్నాము. కనుక మూడవదిగా కుమారుని విషయంలో మనం ఏమి చేయాలి అంటే, కుమారుని మనము ప్రకటన చేయవలసిన వారముగా ఉన్నాము. 4వదిగా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 11వ వచనం అండి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. చాలండి. ఇక 4వదిగా కుమారుని విషయంలో మనం ఏమి చెయ్యాలి అంటే, ఆ కుమారుణ్ణి మనము అంగీకరించవలసిన వారముగా ఉన్నాము. ఆ కుమారుణ్ణి మనము అంగీకరించాలి. మన యొక్క సొంత రక్షకునిగా, మన స్వరక్షకునిగా ఆయనను మనము అంగీకరించవలసిన వారముగా ఉన్నాము. ఆయన మన కోసము తన తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టి మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన చేసిన త్యాగమునకు మనము ఆయనను మనము అంగీకరించాలి. ఇక 5వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం అండి. 2వ కీర్తన ప్రియులారా, కీర్తనల గ్రంథం అండి. 2వ కీర్తన 12వ వచనం అండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చాలండి. ఇక 5వదిగా కుమారుని విషయంలో మనం ఏమి చేయాలి అంటే, కీర్తనాకారుడు అంటూ ఉన్నారు అక్కడ, కుమారుని ముద్దు పెట్టుకొనిడి అని ఆయన అంటూ ఉన్నారు. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. దాని భావము చూపించి ముగిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక ప్రియులారా, పేతురు రాసిన
మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం అండి. బబులోనులో నీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. చాలండి. కనుక 5వదిగా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట అంటే కుమారుణ్ణి మనము ప్రేమించవలసిన వారముగా ఉన్నాం. దేవునిని మనము ప్రేమించాలి. ప్రేమించడం ద్వారా వచ్చే ఆశీర్వాదములు నిన్న మనం ధ్యానం చేస్తాము. కనుక ప్రభువే స్వయముగా పరిచయుల దగ్గరికి వెళ్ళి ఆయన వారిని అడుగుతున్నారు, క్రీస్తుని గురించి మీకేమి దోచుచూ ఉన్నది? ఆయన ఎవరని మీరు అనుకుంటూ ఉన్నారు అంటే వారు అన్నారు, ఆయన దావీదు కుమారుడయ్యా అని వారు అన్నారు. ఆయన దావీదు కుమారుడిగా ఉన్నారు, అద్వితీయ కుమారునిగా ఆయన ఉన్నారు, మనుష్య కుమారునిగా ఆయన ఉన్నారు, సమాధాన కుమారుడిగా ఆయన ఉన్నారు, పెండ్లి కుమారుడిగా ఆయన ఉన్నారు. ఈ కుమారుని విషయంలో మనం ఏమి చేయాలి? 5 విషయాలు నేను మీకు చూపించాను. మొదటిగా ఆయనను మనము సన్మానించాలి. రెండవదిగా ఆయనను స్తుతించాలి. మూడవదిగా ఆయనను ప్రకటన చేయాలి. 4వదిగా ఆయనను అంగీకరించాలి. 5వదిగా కుమారుని ముద్దు పెట్టుకోవాలి, అనగా ఆయనను ప్రేమించాలి. కనుక ఆ కుమారుని విషయంలో ఇలాగూ ఈ 5 కార్యములు మీరు చేయండి. ఆయన కృపకు, ఆయన ప్రేమకు పాత్రులు కండి. ప్రభు కృప, దీవెన, ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందామండి. వల్లంతా రాక్తాము ముండ్లాకేరి